మెగాస్టార్ చిరంజీవి దాదాపు 10 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ ఇచ్చి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం టాలీవుడ్ లో నెంబర్ 2 చిత్రంగా నిలిచింది. భారీ రికార్డులను సైతం బద్దలు కొట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఖైదీ నెంబర్ 150 చిత్రంతో రామ్ చరణ్ 100 కోట్లకు పైగా లాభాలు పొందినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు కలెక్షన్స్ తో దుమ్మురేపిన ఖైదీ తాజాగా శాటిలైట్స్ రైట్స్ లో కూడా తన సత్తా చాటింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 150 చిత్రాన్ని స్టార్ మా టీవీ 12 కోట్లకు పెట్టి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ ఇంత భారీ మొత్తంలో రేటు పలకడం చాలా అరుదు. ఖైదీ నెంబర్ 150 భారీ విజయం సాధించడంతో నిర్మాత చరణ్ 13.5 కోట్లకు శాటిలైట్ రైట్స్ ను అమ్మాలని భావించాడు. అయితే ఏ ఛానల్ కూడా ఆ స్థాయిలో పెట్టేందుకు ముందుకు రాలేదు. దాంతో 12 కోట్లకు మా టీవీకే కట్టబెట్టినట్లుగా తెలుస్తోంది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తికి రీమేక్ అని చెప్పిన విషయం మనకు తెలిసిందే. తమిళంలో కూడా తెలుగులో అత్యధికంగా వసూళ్లు సాధించింది ఈ సినిమా. కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాయలక్ష్మి ఐటమ్ సాంగ్ చేసి అదరగొట్టింది. చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించి మెప్పించాడు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.